చైనా గురించి మనం లదాఖ్ వెళ్ళినప్పుడు కానివ్వండి, లేకపోతే ఆ రీజియన్ లో ఉన్న బుద్ధిస్టుల పైన సైకలాజికల్ గా వాళ్ళని కంట్రోల్ చేసే ఒక ప్రయత్నము చైనా చేస్తుందన్నమాట. మనం గ్లోబల్ రౌండప్లో చాలా సార్లు మనం మాట్లాడాము. ఈవెన్ టిబెట్ కి సంబంధించి లామా తర్వాత ఎవరిని నియమించాలనే అంశం కావచ్చు, టిబెట్ లో ఉన్న మొనాస్ట్రీస్ ని కంట్రోల్ చేయడంలో కావచ్చు, చైనా ఒక పద్ధతిగా ప్లాన్డ్ గా వెళ్తోంది. దానికి కౌంటర్ గా మనం కూడా కొంత నేరేటివ్స్ బిల్డ్ చేస్తూ వచ్చాము. ముఖ్యంగా బుద్ధుడి అవశేషాలని తీసుకుని మన మంత్రులు, ముఖ్యంగా కిషన్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే కిరణ్ రిజిజు కావచ్చు, వీళ్ళతోని మనం కొన్ని దేశాలకి పర్యటనలకు పంపించడము, ఒక ఒక అవుట్ రీచ్ ని పెంచే ప్రయత్నం చేశాము. ఇప్పుడు ఇంకొంచెం ముందుకెళ్ళి 600 పైచిలకు మొనాస్ట్రీస్, బుద్ధిస్ట్ మొనాస్ట్రీస్ ఏదైతే హిమాలయన్ రీజియన్ లో ఉన్నాయో వాటిలో భారతదేశము ఒక స్పెషల్ స్కూల్ కరికులం ని ఇంట్రొడ్యూస్ చేయడానికి నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. దీని సిగ్నిఫికెన్స్ ఎంత, దీని గురించి డీటెయిల్స్ చెప్తారా? బుద్ధుడు భారతీయుడు, సరే నేపాల్లో పుట్టాడు, నేపాలీస్ అంటాడు, కానీ నేపాల్ కూడా భారతదేశం, అఖండ భారతానికి సంబంధించిన సంస్కృతే కాబట్టి దాన్ని మనం చూడడానికి వీల్లేదు. ఇలా అప్పుడు ఈ దేశాలు లేవు కదా, అంతా అఖండ భారతమే. బుద్ధుడు భారతదేశంలో ఆయన ప్రవచనం చేశాడు, ఇక్కడే ఆయనకి నిర్వాణం వచ్చింది. బుద్ధుడు మనవాడు, కానీ బుద్ధుడిని అస్త్రంగా వాడుకుంటోంది చైనా. ఈరోజు బుద్ధిస్ట్ సర్క్యూట్ ని వాళ్ళు కబ్జా చేసుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. చైనాలో, టిబెట్ లో, ఇక్కడంతా కూడాను బుద్ధుడి యొక్క విగ్రహాలు చైనీస్ క్యారెక్టరిస్టిక్స్ లో పెడుతున్నారు. వాళ్ళు కంప్లీట్ కబ్జా చేసుకుంటున్నారు. దలైలామా చనిపోవడానికి వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు దలైలామా చనిపోగానే వాళ్లే ఒక దలైలామాని అక్కడ ప్రకటిస్తారు. వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండి వాళ్ళ భావజాలానికి అనుగుణంగా ఉన్నటువంటి వ్యక్తిని వాళ్ళు ప్రకటించే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. పంచన్ లామాని ఆల్రెడీ అరెస్ట్ చేశారు. అలాగే మన దేశంలో ఎస్పెషలీ బౌద్ధం ఎక్కువగా నమ్ముతున్నటువంటి ప్రాంతాలన్నింటిలో కూడాను వాళ్ళ భావజాలాన్ని నింపేటువంటి ప్రయత్నం వాళ్ళు మనకు తెలియకుండా మన వెనకాల చేస్తున్నారు. లదాఖ్ లో మనం వెళ్ళినప్పుడు చూసాం. అక్కడ ఉన్నటువంటి మొనాస్ట్రీస్ అన్ని కూడా మనకు స్టోప్డాన్ గారు చెప్పారు. మనకు ఆయన చెప్పింది ఏంటి, అక్కడ ఉన్నటువంటి బౌద్ధము ఆచార్య నాగార్జున నుంచి వచ్చేవారు. అలాగే 2 స్కూల్స్ ఉన్నాయి. టిబెట్ లో ఉన్నది నాలందా స్కూల్. నాలందా నుంచి వెళ్ళినటువంటి పరంపర ఈరోజు టిబెట్ లో ఉన్నది, కానీ ఆచార్య నాగార్జునుడి దగ్గర నుంచి వచ్చిన పరంపర లదాఖ్ లో ఉంది. వాళ్ళు ఇద్దరి మధ్యలో వ్యత్యాసాలు ఉన్నాయి. కానీ సడన్ గా మనం చూస్తే కనుక, నేను 20-25 ఏళ్ల క్రితం వెళ్ళిన లదాఖ్కి ఇప్పుడు వెళ్ళిన లదాఖ్కి మనం తేడా చూసామంటే, ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా మొనాస్ట్రీలో దలైలామా ఫోటో రావడం మొదలుపెట్టి. దలైలామా అంటే నలందా స్కూల్ సంబంధించినటువంటి వ్యక్తి, కానీ మనకు ఆచార్య నాగార్జున స్కూల్ ఆఫ్ థాట్ ఉన్నటువంటి టిపికల్ లోకల్ టిబెటన్ మన లదాఖీ బుద్ధిజం ఏదైతే ఉందో అది క్షీణిస్తుంది. అంటే చైనా అక్కడ కబ్జా చేసుకుంటారు. దలైలామా గారు మంచిదే కదా, బాగుంది, తప్పే ఉంది అని మనం అనుకోవచ్చు. కానీ దలైలామా గారు చనిపోతే కన్నా దలైలామా చైనీస్. ఎందుకంటే దలైలామా ఆయన చెప్పారు, అవును నేను చైనీస్ అని ఒప్పుకున్నాడని. నేను చైనాలో ఉంటాను కానీ నాకు స్వేచ్ఛ ఉండాలి, నా పూజకి నా పద్ధతులకు నాకు స్వేచ్ఛ ఉండాలని కోరుకునే, అటానమీ కోరుకునేటువంటి వ్యక్తి ఆయన. కాబట్టి ఆయన చనిపోతే రేపు చైనీస్ నిలబెడతారు. ఎక్కడెక్కడ దలైలామా ఫోటో ఉందో అవన్నీ మా విఎన్ మొదలు పెడతారు. చైనా ఒక సైకలాజికల్ వార్ఫేర్ చేస్తున్నారు. దాన్ని కౌంటర్ చేయడానికి ఇందాక నువ్వు చెప్పినట్టు బుద్ధుడి అవశేషాలు మనం తీసుకెళ్ళాం, అదొక ఎత్తు అయితే, ఇప్పుడు భారత ప్రభుత్వం ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బుద్ధిస్ట్ మొనాస్ట్రీకి సంబంధించిన స్కూల్స్ అన్నింటిలో కూడా కరికులం భారతదేశం మీద భక్తి ఉండే దిశగా పెట్టబోతున్నాం. బుద్ధుడి గురించి చెప్తాం మనం, కానీ బుద్ధుడి గురించి చైనీస్ ప్రొపగండాని మనం అవాయిడ్ చేయబోతున్నాము. అసలైన బుద్ధుడి చరిత్ర ఏంటి, ఆయన ఇక్కడ మన భారతదేశంలో ఆయన చేసినటువంటి ప్రవచనాలు, ఇక్కడ చేసినటువంటి ఆయన అద్భుతమైనటువంటి ఆయన సంఘము, దానికి సంబంధించిన విషయాలు, ఆయన చరిత్రలో జరిగినటువంటి ఘటనలు, ఇవన్నీ కూడా మనం వాళ్ళకి చెప్తాం, పిల్లలకి చరిత్ర చెప్తాం. కానీ దాని భారత సంస్కృతిలో అభిన్న భాగమైంది కాబట్టి భారతదేశ చరిత్ర, భారతదేశం యొక్క మన సివిలైజేషన్, మన సంస్కృతి ఏదైతుందో ఇది కూడా మనం అక్కడ చెప్పేటువంటి ప్రయత్నం భారత ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి నేను దీన్ని తప్పకుండా స్వాగతిస్తాను. మనం 4 ఏళ్ల క్రితం వెళ్ళాం, నువ్వు నేను లదాఖ్ వెళ్ళాము. అప్పుడు స్టోప్డాన్ గారు చెప్పినది మనకు తెలుసది. ఇక్కడ సైకలాజికల్ వార్ జరుగుతోంది, భారత ప్రభుత్వానికి ఏమీ తెలియట్లేదు అని చెప్పారు. ఇప్పుడు దాని రెస్పాన్స్ చూస్తున్నాము. కాబట్టి మనం నిజంగా సంతోషించవలసినటువంటి విషయం ఇది. ప్రభుత్వాన్ని, ఈ నిర్ణయం తీసుకున్నటువంటి అధికారులు ఎవరున్నారో వాళ్ళందరినీ అభినందించాలి. చైనాని ఎదుర్కోవాలంటే ఒక ట్రేడ్ వారో లేదా డైరెక్ట్ గా యుద్ధాలు చేసి బ్రహ్మోసులు కొట్టి యుద్ధం చేయడమే కాదు, ఇటువంటి రిలీజియస్ సైకలాజికల్ వార్ఫేర్ కూడా మనం చేయడానికి సిద్ధంగా ఉండాలి. అటువంటి ప్రయత్నం మొదలైనందుకు మనం సంతోషిద్దాము. ప్రస్తుతానికి 70 మొనాస్ట్రీస్ మాత్రమే ఒప్పుకున్నాయి. 600 మొనాస్ట్రీస్ మీతో కూడా క్రమేపీ ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. మనకు లదాఖ్ నుంచి తీసుకుని సిక్కిం దాకా మనకు చాలా ఉన్నాయి, బార్డర్లో అంతా ఉన్నాయి. ఆ బార్డర్ ఏరియాస్ మనకు చాలా కీలకం. వాళ్ళు కనుక చైనీస్ బుద్ధిజం, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ చెప్పినటువంటి బుద్ధిజం, దాన్ని వాళ్ళు ఎక్కువ చదవడం మొదలుపెట్టి చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ యొక్క భావజాలను వాళ్ళు యాక్సెప్ట్ చేయడం మొదలు పెట్టారంటే మనకు సరిహద్దులు సురక్షితంగా ఉండవు. కాబట్టి మన బార్డర్స్ కాపాడుకోవడం కోసం ఈ యొక్క నిర్ణయం ఏదైతే ఉందో చాలా అద్భుతమైన నిర్ణయం.
అది మనందరం కూడా హర్షించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.